సో క్లాక్స్ కి రిలేటెడ్ అనదర్ క్వశ్చన్, వెన్ విల్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి కోఇన్సైడ్ బిట్వీన్ 5 and 6 o'clock? మరి కోఇన్సైడ్ అంటే 2 హ్యాండ్స్ అనేవి ఒకటే దగ్గర అంటే ఒకదానిపైన ఒకటి వస్తాయి అనమాట. సో మరి 5 and 6 o'clock మధ్యలో ఎప్పుడు కోఇన్సైడ్ అవుతాయి ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎస్పెషల్లీ కోఇన్సైడ్ అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే సింప్లీ 12/11 into minutes అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏంటి 5 and 6 కాబట్టి 5 hours తర్వాత వచ్చే మినిట్స్ ఇవి. ఈ మినిట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 5 and 6 o'clock కదా, సో 5 hours 12/11 into ఏ మినిట్స్ అవుతాయంటే చూడండి 5 and 6 o'clock మధ్యలో మనకి హ్యాండ్స్ దాదాపు కోయిన్సైడ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందంటే 5:25 దగ్గర అవుతాయి అంతే కదా. 5:25 దగ్గర 2 హ్యాండ్స్ ఒకే దగ్గర వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 4 మధ్యలో అనుకోండి 3:15 అవుతుంది. సో 4 and 5 అంటే 4:20 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు 5 and 6 o'clock కాబట్టి నేను 25 మినిట్స్ తీసుకుంటున్నాను. సో 12/11 into 25 minutes, 12 and 25 దీన్ని మనం మల్టిప్లై చేస్తే కనుక 300/11 వస్తుంది. సో ఈ 300 ని మనం 11 తో డివైడ్ చేస్తే 11 2s are 22 and 80, దట్ ఈస్ 11 7s are 77. సో అంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయంటే 5 hours. సో చూడండి ఈ డైరెక్షన్ లో తీసుకోవాలన్నమాట. 27 3/11 మినిట్స్ దగ్గర హ్యాండ్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి. సో ఇదే ట్రిక్ యూస్ చేసి ఇదే ఫార్ములా యూస్ చేసి మరి 7 and 8 o'clock మధ్యలో హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.